2019 నుండి 2023, 24 కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా జగన్ గారు చేయలేదు. దీన్ని సీరియస్గా తీసుకొని కార్మికులందరూ కూడా పెరిగిన ధరలను బట్టి చాలా ఇబ్బంది పడుతూ వెంటనే జీతాలు పెంచమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 26,000 జీతం ఇమీడియట్గా చేయాలి, పర్మనెంట్లు కూడా చేయాలి. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకపోతే మాత్రం వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడం గ్యారంటీ. దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. న్యాయమైన కోరిక, తప్పనిసరిగా జీతాలు పెంచాలి, పర్మనెంట్లు చేయాలి. పాత బకాయిలు ఉన్న హెల్త్ పెన్షన్లు అవి వెంటనే విడుదల చేయాలి. ఇలాంటి ఏ సమస్య చేయకుండా అధికారం కోసం ఒకదానిగా పాకులాటం అనేది న్యాయం కాదు. అలాంటి అధికారం అనేది కొనసాగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఈ డిమాండ్ని కొనసాగిస్తామని చెప్పి సమ్మె మరింత భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సాధించి తీరుతూ 26,000 రూపాయలు చేయాలి, 26,000 రూపాయలు ఇవ్వాలి, 26,000 రూపాయలు ఇవ్వాలి, పనికి సమాన వేతనం ఇవ్వాలి, రైతు అన్నీ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయకపోతే ఊరుకునేది లేదు, సమాన వేతనం ఇవ్వకపోతే ఊరుకునేది లేదు, 26,000 రూపాయలు చేయకపోతే ఊరుకునేది లేదు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, పోరాడి తీరుతో, సాధించి తీరుతో, మున్సిపల్ కార్మికుల ఐక్యత. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే జీతాలు పెంచాలి, జగన్ గారిని క్షమించేది లేదు, జగన్ గారిని క్షమించేది లేదు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, పోరాడి తీరుతో, 26,000 కోసం పోరాడుతూ, సాధించే వరకు పోరాడుతూ, పనికి సమాన వేతనం కోసం పోరాడుతూ, మున్సిపల్ కార్మికుల ఐక్యత, జగన్ గారి సంగతి చేసే వరకు పోరాడుతూ, జగన్ గారి సంగతి చేసే వరకు